ధర్మం అని చెప్పుకొని 2 సార్లు గెలిచి కేంద్ర మంత్రి అయిన బండి సంజయ్ గారు మరోసారి ధర్మం తప్పారు. మరి బీఆర్ఎస్ పక్షాన ధర్మం తప్పిన మనిషి జవాబు చెప్పాలి కరీంనగర్ నగర ప్రజలకు అని నగర అధ్యక్షులు బీఆర్ఎస్ పార్టీగా ఇవాళ కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ గారిని ప్రశ్నిస్తున్నాం. మొదటిగా వారు ధర్మం తప్పిన దాంట్లో ఫస్ట్ బీజేపీ నుంచి వెళ్ళి నామినేషన్ వేసిన వాళ్ళు, టికెట్ ఇచ్చిన వాళ్ళు తప్ప ఎవరు రేబల్ నిలబడ్డా వాళ్ళను 15 ఏళ్ళు పార్టీ నుంచి వెళ్ళి సస్పెండ్ చేస్తా అని చెప్పిన పెద్ద మనిషి ఈయన కేంద్ర మంత్రి, వీళ్ళ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు. కరీంనగర్ ప్రజలకు ఏం జవాబు చెప్తారో చెప్పవలసిన అవసరం ఉంది. రేబల్స్గా నిలబడ్డా వారిని సస్పెండ్ చేస్తా అన్నారు, కానీ సస్పెండ్ చేయలే. ధర్మం తప్పి వాళ్ళు రేబల్గా నిలబడ్డ వాళ్ళు గెలిస్తే 17వ డివిజన్ నుంచి గెలిచిన గుంటి రమ్య, 39వ డివిజన్ నుంచి గెలిచిన మాసం గణేష్ మరి బీజేపీ రేబల్ కదా, మరి వాళ్ళు ఎట్లా సస్పెండ్ చేయకుండా పార్టీలకు తీసుకున్నారో ఏం ధర్మమో ఈ కరీంనగర్ ప్రజలకు చెప్పాలి బండి సంజయ్ గారు. ఇంకో కార్పొరేటర్ 10వ డివిజన్ కొమురే కూడా బీజేపీ కండు వేసుకొని బీజేపీ టికెట్ అడిగి ఆయన కూడా రేపల్ నిలబడ్డాడు కదా, ఆయనను కూడా తీసుకున్నారు. ఎందుకు 15 ఏళ్ళు సస్పెండ్ చేయలేదో మరి కరీంనగర్ ప్రజలకు జవాబు చెప్పాలి బండి సంజయ్ కుమార్ గారు. దాంతోపాటు ఇంకో పెద్ద అన్యాయం చేసిండు బండి సంజయ్ గారు. కరీంనగర్ నగర పాలక సంస్థలో ఉన్న మహిళలందరికీ ఏమన్యాయం అంటే, ఇలా మహిళా సోదరిమణుల ఓట్లన్నీ హిందూ పేరు మీద, దేవుళ్ళ పేరు మీద మాయ మాటలు చెప్పి ఓట్లు దండుకొని బీజేపీ 30 సీట్లు గెలిస్తే 66 మంది కార్పొరేట్లు ఉన్నాయి కరీంనగర్ నగరపాలక సంస్థలో. 34 మంది మహిళా కార్పొరేటర్లు గెలిస్తే డిప్టీ మేయర్ కూడా పనిచేయరా మహిళలు? మహిళలు అంటే గంత చిన్న చూప బండి సంజయ్ గారు మీకు? దీనికి కరీంనగర్ నగరంలో ఉన్న మహిళా లోకానికి అందరికీ క్షమాపణ చెప్పాలి, బహిరంగ క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. నీ బీజేపీ పార్టీలో ఇప్పుడు 19 మంది మహిళా కార్పొరేటర్లు ఉన్నారు, ఒక్కరు కూడా డిప్టీ మేయర్కు అర్హులు కాదా? దానికి జవాబు చెప్పాలి. ఈ మహిళా లోకానికి నువ్వు క్షమాపణ చెప్పాలి. అంటే మహిళలు ఓటు బ్యాంకుగానే నీకు పనిచేస్తారా? కరీంనగర్ నగరంలో ఉన్న మహిళా ఓటర్లను బీజేపీ ఓటు బ్యాంకుగా నువ్వు మర్చుకున్నావు తప్ప ఆ మహిళల ఓట్ల ద్వారా 30 సీట్లు గెలిచి ఇలా 34 మంది మహిళా కార్పొరేట్ ఉన్న ఈ నగరపాలక సంస్థలో ఎందుకు మహిళా డిప్యూటీ మేయర్ చేయలేదో ఈ ప్రజలందరికీ జవాబు చెప్పాలి. ఇది ధర్మం తప్పినట్టు కాదా బండి సంజయ్ గారు? ధర్మం అంటారు కదా, ఇది ధర్మం తప్పినట్టు కాదా? మీరు ఈ కరీంనగర్ మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలి, చెంపలేసుకోవాలి. మీరు నేను తప్పు చేసినా అని మీ పార్టీలో గెలిచిన వాళ్ళు ఇలా మీతో ఉన్న వాళ్ళే 19 మంది మహిళా కార్పొరేటర్లు ఉన్నారు. ఏదైతే 32 మంది 33 మంది అని నువ్వు అంటున్నావో, 30 మంది గెలిచి 3 ఇండిపెండెంట్ చేసుకొని 33 మంది అంటున్నావో, దానినే 19 మంది మహిళలు ఉన్నారు. ఎందుకు చేయలే? ఎందుకు డిప్టీ మేయర్ కూడా అర్హులు కాదా? వాళ్ళు ఓట్లు వేసినందుకేనా? దానికి జవాబు చెప్పాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నారు. ఇంకో విషయం కరీంనగర్ నగర ప్రజలందరూ గమనించాలి. ఇదే ఇవాళ డిప్టీ మేయర్ అయిన సునీల్ రావు 2020 సంవత్సరం నుంచి 2025 జనవరి 26 వరకు కూడా బీఆర్ఎస్ మేయర్ ఉన్నాడు. ఉన్నప్పుడు ఇదే బండి సంజయ్ గారు ఎంపీగా, ఇదే బండి సంజయ్ గారు రెండోసారి ఎంపీగా కేంద్ర మంత్రిగా అవినీతిమయమైన మున్సిపాలు అవినీతి మేయర్ అన్నావు కదా, మరి అవినీతి మేయర్కు 100 కోట్లు సంపాదించిందని
మీరే మాట్లాడారు కదా, మన 100 కోట్లు సంపాదించిన అవినీతి పరునికి ఎట్లా డిప్టీ మేయర్ సీట్ల కూర్చుండబెట్టినవో ఈ కరీంనగర్ ప్రజలకు చెప్పవలసిన బాధ్యత నీ మీద ఉంది. ఎందుకు బాధ్యత ఉందని బీఆర్ఎస్ పక్షాలు అడుగుతున్నామంటే, ఈ నగర ప్రజలు 2 సార్లు ఎంపీకి నీకు ఓట్లు వేసారు. మరి నీకు ఓట్లు వేసినప్పుడు జవాబు చెప్పాలి కదా. మరి ఆ అవినీతి పరుణ్ణి నువ్వు ఎందుకు ఎమ్మెల్యే వేసుకున్నావో జవాబు చెప్పాలి కదా. ఇంకో ధర్మం తప్పిండు, ఇది ధర్మం తప్పి. ఒక మేయరేమో ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన ఆయనకి ఇచ్చిండట, వెరీ గుడ్, మంచి పని. ఒక సామాన్య కార్యకర్తకి ఇచ్చిన గొప్ప విషయం. మరి ఇంకో సామాన్య కార్యకర్తలో ఒక మహిళను బీఆర్ఎస్లో మొదటి నుంచి బీజేపీలో మొదటి నుంచి పనిచేసిన మహిళనే లేదా? అర్హులు కాదా మహిళ డిప్టీ మేయర్కు? సునీల్ రావుని ఎందుకు చేసినావు? జవాబు ఎక్కువ అయి ప్రజలకు చెప్పాలి. నిన్న ఇంకో మళ్ళీ ధర్మం తప్పిండు. నీతి నిజాయితీ రాజకీయాలు మాట్లాడద్దు అంటాడు సంజయ్ గారు. చాలా సంతోషం. ఎలక్షన్లప్పుడే రాజకీయాలు, తర్వాత వద్దు. బాగా సంతోషం. టీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము ఆ విషయాన్ని స్వాగతిస్తున్నాం. కానీ ధర్మం, నీతి, నిజాయితీ అని చెప్పే బండి సంజయ్ నోట్లకెళ్ళి ఎలక్షన్లప్పుడే అవతాలనుకున్నాను. నిన్న కూడా అవతాలు వెళ్ళినాయి. 51వ డివిజన్లో నేను ఒక వర్క్ ఇనాగ్రేషన్ చేసిండు. అక్కడ ఏం మాట్లాడిందో మీ పత్రికా మిత్రులు, ఈ కరీంనగర్ ప్రజలు విన్నారు. ఆయనట ఎలక్షన్ క్యాంపెయిన్ ఇచ్చిన మాట కొబ్బరికాయ కొట్టిండట. ఆయన ఎలక్షన్ క్యాంపెయినింగ్లో 51వ డివిజన్లో ఆయన అటెండ్ అయింది ఫిబ్రవరి 8 తారీఖు నాడు. సంజయ్ గారు, మీరు 8 తారీఖు నాడు 51వ డివిజన్లో మీరు ఎన్నికల ప్రచారం అటెండ్ అయ్యారు. మీరు నిన్న ఇనాగ్రేషన్ చేసిర్రు ఫిబ్రవరి 27 నాడు. ఇనాగ్రేషన్ చేసిన వరకు రాష్ట్ర నిధులో, కేంద్ర నిధులో కాదు. అది బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రెసిడెంట్ హోదాల ప్రజల పక్షాన, కరీంనగర్ నగర ప్రజల పక్షాన ఒక బీఆర్ఎస్ పార్టీ నగరాధ్యక్షుగా నేను మాట్లాడితే కొందరు బీజేపీ నాయకులతో ప్రెస్ మీట్ పెట్టి బండి సంజయ్ గురించి మాట్లాడితే దాడులు చేస్తామట. ఎందుకు దాడులు చేస్తారు? ప్రజల పక్షాన ఆయన గెలిచింది కదా. బండి సంజయ్ గారు 2 సార్లు ఎంపీ గెలిచింది కదా. కరీంనగర్ ప్రజలు ఓట్లు వేసారు కదా. మరి ప్రజల పక్షాన మేము మాట్లాడమా? మాట్లాడితే కొట్టిపిస్తారా? మాట్లాడితే దాడులు చేస్తారా? మరి నువ్వు కూడా రాష్ట్ర అధ్యక్షుడు హోదాలో చాలా మాట్లాడినావు కదా. అప్పుడు దాడులు చేస్తే నువ్వు ఉందువా? నువ్వు ఎంపీ అయిదువా? కేంద్ర మంత్రి అయిదువా? మొదలు నీ నాయకులను, నీ కార్యకర్తలను మొదలు మీరు కంట్రోల్లో పెట్టుకోండి. అట్లా దాడులు చేసుకుంటూ పోతే ఎవరు ఉండరు. దమ్ముంటే గెలిచినప్పుడు జవాబు చెప్పాలి. నేను బీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షుని హోదాలో నిన్ను ప్రశ్నిస్తున్నా. 3 ప్రశ్నలు వేసినా. చెప్పు, ఎందుకు మహిళా డిప్యూటీ మేయర్ నియలేదు? చెప్పు బహిరంగంగా. ఎందుకు అవి పాత టెండర్ను మేము అయినాక టెండర్ పెట్టి వర్కులు చెప్పిస్తాను ఎందుకు అవతం అయినవో చెప్పు. ఒక అవినీతి పరుడు అన్న ఆయనను డిప్యూటీ మేయర్ ఎందుకు వేసినావో చెప్పు. బీజేపీలో రేపటిను 15 ఏళ్ళు సస్పెండ్ చేస్తా అని మీ రామచంద్రరావు రాష్ట్ర అధ్యక్షుడు నువ్వు కేంద్ర మంత్రి హోదాలో చెప్తున్నావు. వాళ్ళని మళ్ళా ఒకటే రోజుల పార్టీలు ఎందుకు తీసుకున్నావు? దాడి మీద జవాబు చెప్పు. కానీ ఏమన్నా అంటే దాడులు చేస్తాం, ఏమన్నా అంటే తిరగనీయం, ఏమన్నా అంటే అగ్నిగుండం చేస్తాం. అగ్నిగుండం చేస్తాను కానీ నేను అగ్నిగుండం చేస్తానుక నిన్ను కరీంనగర్ మేయర్ చేసింది కరీంనగర్ ప్రజలు. కాబట్టి ఇప్పటికైనా స్వయించుకొని, ఇప్పటికైనా అమ్మవారు నీకు మంచి మనసు తెప్పించి, నీకు మార్పు తెప్పించి, ఈ కరీంనగర్ ప్రజలు నన్ను 2 సార్లు ఎంపీగా, కేంద్ర మంత్రిగా అవకాశం కల్పించారు. ఇలా ఇంత పెద్ద నగరంలో మేయర్ అవకాశం ఇచ్చారు. నేను కేంద్ర నిధులు, రాష్ట్ర నిధులు దేవాలే, దండం పెట్టుకుంటూ తిరగాలి. ఇలా 10 మంది గెలిచిన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళను, 14 మంది గెలిచిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళను, 4 గెలిచిన ఎంఐఎంఓలను, మిగతా ఇండిపెండెంట్లను కలుపుకొని 66 మందిని తీసుకొని ముఖ్యమంత్రిని కలిసి, పట్టణాభివృద్ధి శాఖ కేంద్ర మంత్రిని కలిసి నిధులు తెచ్చి నువ్వు పనిచేయ. అప్పుడు నిన్ను పొగుడుతావు. ఈ జనరల్ ఫండ్ కొబ్బరికాయలు కొట్టుకుంటా తిరుగుతా పొగుడరు ఎవరు నిన్ను. ఇంకోటి కూడా చెప్తున్నా సంజయ్ గారు, ఆగస్టు
2024 సునీల్ రావు మేయర్ మీద అప్పుడు డిప్యూటీ మేయర్ హోదాలో మేము ప్రెస్ మీట్ పెట్టి చెప్పినాం. ఆయన రాజకీయం గురించి ఎంతైనా దిగజారిపోతాడని చెప్పినాం ఆనాడు సునీల్ రావు గురించి. ఇవాళ ఇంకోటి కూడా చెప్తున్నా, బండి సంజయ్ గారు మీరు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే సంజయ్ గారు సునీల్ రావు అనేటోడు సంత వదిన మీద భార్యను పెట్టి వాళ్ళ అన్న సాగు కారణమైనోడు. వాళ్ళ అన్ననే రూల్లే, వదిలేనే రూల్లే. కొండ బ్రావగారిని మోసం చేసి వచ్చిండు, గంగ్ల కమలాకర్ని మోసం చేసిండు, వినోద్ కుమార్ గారిని మోసం చేసిండు, ఎంఎస్ఆర్ను మోసం చేసిండు. దమనలే పొద్దుగాల అధికార పార్టీ నుండి కాంగ్రెస్ వాళ్ళు ఎమ్మెల్సీ ఇస్తా అంటే నిన్ను కథం చేసిపోతాడు. కథం చేసి రాని బండి సంజయ్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నాడు అనుకో, నేను కథం చేసి ఆయన ఎమ్మెల్సీ పదవి పోతాడు. కొంచెం సునీల్ రావుతో జాగ్రత్త. ఎందుకంటే ఇక్కడ ఎంపీ బిడ్డగా, మా పార్లమెంటు ఎంపీగా, కేంద్ర మంత్రిగా మీరు మంచిగా ఉండాలని కోరుకునే వాడిగా రాజకీయాలలో ప్రత్యర్థులు ఉంటారు, ప్రశ్నలకు జవాబులు చెప్పేటట్టు ఉండాలి. ప్రత్యేకంగా బహిరంగ చర్చకు వస్తారా మీరు? జనవరిలో పెట్టిన టెండర్ కాదు అది. బీజేపీలో చేరక ముందే, ఆ డివిజన్ కార్పొరేటర్ బీజేపీలో చేరక ముందే టెండర్ అయిన వర్క్ కాదా? ఏమని మాట్లాడతారు? నిన్న మీరు ఎన్నికల హామీ ఇచ్చినాం, 20 రోజులలో వచ్చినాం, కొబ్బరికాయ కొట్టినామట. నువ్వు తెచ్చినావా నిధులు? కేంద్ర నిధులు అవి, రాష్ట్ర నిధులు అవి. మాట్లాడేటందుకు కొంచెమన్నా ఉండాలి. మీరు కేంద్ర మంత్రి, ఈ దేశం 140 కోట్ల జనాభా చూస్తుంది మిమ్మల్ని. మీరు మాట్లాడే ప్రతి విషయాన్ని గమనిస్తుంది ప్రజలు. ఆ స్వయం మర్చిపోయారు మీరు, ఆ స్వయిని మర్చిపోయారు మీరు. ఇప్పుడే అయిందని చెప్తారు, అది జనరల్ ఫండ్, మున్సిపల్ నిధులతో. ఇప్పటికే 10 నుంచి 15 కోట్ల పేమెంట్ మున్సిపల్ కాంట్రాక్టర్లకు ఇచ్చేది. ఇలా నువ్వు పెట్టించదు. నువ్వు కేంద్ర మంత్రి, నీ దగ్గర బీజేపీ కార్పొరేటర్ గెలిచింది, అక్కడ నువ్వు కేంద్ర నిధులతో పెట్టియాలి. జనరల్ ఫండ్ దాదాపు 30 కోట్ల వరకు టెండర్ అయింది. అదే పైసలు ఇచ్చే దిక్కు లేదు. ఈ 5 ఏళ్ల పీరియడ్ మొత్తం ఇస్తే కూడా పాతోళ్ళ పేమెంట్లు తీరాయి కార్పొరేషన్లో. నువ్వు మళ్ళీ జనరల్ ఫండ్ కూడా ఇదా నీ పవర్? దానికి ఒక్కరన్నా వచ్చిండ్రు అక్కడికి? ఒక కమిషనర్ ఉన్నాడు అక్కడ, నువ్వు కేంద్ర మంత్రి పోయి ఇనాగ్రేషన్ చేస్తే ఓ ఇంజనీర్ ఉన్నాడు అక్కడ. అవమానం అనిపిస్తలేదా నీకు? ఇదేనా మొత్తం? బీఆర్ఎస్ వాళ్ళని తీసుకొని బీజేపీ కార్పొరేట్ చేస్తావు నిదాన దొరకక. నువ్వే అయితే అవినీతి పరులని ఎవరినైతే బీఆర్ఎస్ ఉన్నప్పుడు మేయర్లు అన్నవో ఆయన తీసుకొని డిప్యూటీ మేయర్ చేస్తావు. 34 మంది మహిళలు కార్పొరేట్లు ఉంటే మహిళా ఓట్లని దండుకొని మహిళను డిప్యూటీ మేయర్ చేయవు. ఇప్పటికైనా కన్ను తెరవండి. ప్రజలు చూస్తుర్రు. కరీంనగర్ ప్రజలను మీరు ప్రాధాయపడో, అబద్ధాలు చెప్పో, ఆశలు చెప్పో ఇలా 30 సీట్లు గెలిచిర్రు, మేయర్ అయ్యారు. ఇప్పటికైనా అవతాలు బంద్ చేయరు. మొదలు అవతాలు ఆడుతూ బంద్ చేయరు. ఆ అమ్మవారు కూడా క్షమించదు మిమ్మల్ని. ఏదైతే మీరు నమ్ముకున్న అమ్మవారు కూడా అబద్ధాలను క్షమించదు. ధర్మం తప్పుతురు మీరు. ధర్మం తప్పినందుకు ఈ కరీంనగర్ నగర ప్రజలకు క్షమాపణ చెప్పి చెంపలేసుకోవాల్సిన అవసరం మీ మీద ఉంది. ఇలా మహిళ 34 మంది మహిళలు ఉంటే డిప్యూటీ మేయర్ ఏలే. మహిళలంతా మిమ్మల్ని ఎటువంటి అడ్డు మాట్లాడుతున్నారు. మాకు ఇన్నటోళ్ళకి బాధ అనిపిస్తుంది మహిళలు తిరుగుతుంటే. ఇంత ఘోరమా బండి సంజయ్? మహిళల్ని ఓట్లెత్తే సీటు మీద కూర్చుంటే మా మహిళలకు డిప్యూటీ మేయర్